పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు ఇద్దరు మద్దతుగా ఉన్నారు కాబట్టి రెండు ఒకటే మేము కావాలనుకుంటున్నాం అన్న. చంద్రబాబు కావాలనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారిపై వ్యాఖ్యలు చేస్తున్నారు కదా రోజా గారు. అది కరెక్ట్ కదన్న. అది 3 పెళ్లిళ్ళు అవుతున్నాయి. అది ఏం కాదు, కరెక్ట్ కాదు అది. కొడాల నాని గారు జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారని ఎక్కువ విమర్శలు జరుగుతున్నాయి. అది ఇంకా తెలియదు అంటున్నారు కానీ ఇంకా మనకి ఇంకా తెలియదు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఇప్పుడున్న ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా? ఏపీ అభివృద్ధి ఏం జరగలేదండి. ఎక్కడికెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏదిగా ఉన్నాయి. ఈ అమ్మఒడిపై మీ అభిప్రాయం? అమ్మఒడి పడుతుంది కానీ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా క్లియర్ చేయాలి అవి. నెక్స్ట్ చంద్రబాబు వస్తే అన్నీ క్లియర్ అవుతాయని మేము అనుకుంటున్నాం. ఈ వాలంటరీ వ్యవస్థ పైన మీ అభిప్రాయం? వాలంటరీ వ్యవస్థ బాగున్నాయి కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. ఇంకా అది క్లియర్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ పై మీ అభిప్రాయం? అది కరెక్ట్ కదా, అన్నీ కావాలని చేయించారని అనుకుంటున్నాము. రాబోయే 30 సంవత్సరాల పాటు కూడా నేనే సీఎం అవుతానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అది కరెక్ట్ కదండి. అది ఒక మాటలో 24లో ఎలక్షన్లో ఎవరు సీఎం అవుతారని అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే మళ్ళీ బాగుంటుందని మేము అనుకుంటున్నాం అన్న. ఇప్పుడు నారా లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అది బాబు గారి డిసిషన్. అది వాళ్ళ అబ్బాయి కాబట్టి చంద్రబాబు కావాలని మేము అనుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న.